హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ 9. దిస్ ఇస్ వంశీ. ఎగ్జాక్ట్లీ నిన్న అంటే మండే రోజున హైదరాబాద్లోని జీడిమెట్ల అనే ఏరియాలో తను ప్రేమించిన అబ్బాయి కోసం ఒక అమ్మాయి తన తల్లిని చంపేసింది. తన ఏజ్ ఎంతో వింటే మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. జస్ట్ 16 ఇయర్స్. 16 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకుని తన లవర్తో కలిసి తన తల్లిని చంపిందంటే దిస్ థింగ్ ఇస్ డెఫినెట్లీ ఏ బిగ్గెస్ట్ సెన్సేషన్. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్లో చదివే ఉంటారు. పోలీసులు ఆల్రెడీ వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు అండ్ అబ్బాయి మాత్రం అబ్స్కాండ్లో ఉన్నాడు. టోటల్గా ఈ కేసులో ముగ్గురు హ్యాండ్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు గురించి ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ అమ్మాయి పేరు తేజశ్రీ, వయసు 16 సంవత్సరాలు. అక్కడే ఉన్న లోకల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ఇదివరకు ఓల్డెన్ డేస్లో స్కూల్ పిల్లలందరూ హెవీ బ్యాగ్స్ వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టపడేవారు. దానికి రీజన్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక హోంవర్క్, ఒక క్లాస్ నోట్స్, ఒక టెక్స్ట్ బుక్, ఒక స్టడీ మెటీరియల్, ఇలా ప్రతిదానికి స్పెసిఫిక్గా ఒక బుక్ అంటూ ఉండేది. బట్ ప్రజెంట్ టైమ్స్లో ఆ బుక్ ట్రెండ్ మొత్తం పోయింది. రీసెంట్ పాండమిక్ వలనో లేకపోతే కరెంట్ జనరేషన్ వలనో తెలియదు కానీ ఇప్పుడు 2nd క్లాస్ చదివే ప్రతి చిన్న పిల్లాడి దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఎడ్యుకేషన్కి రిలేట్ అయిన స్టడీ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా ఒక స్మార్ట్ ఫోన్ రిప్లేస్ చేస్తుంది. ఏ సబ్జెక్ట్లో డౌట్ వచ్చినా యూట్యూబ్, గూగుల్ అనే సోర్సెస్ ఉండడంతో పేరెంట్స్ కూడా ఫోన్ యూసేజ్కి నో చెప్పలేకపోతున్నారు. దాన్ని కొంతమంది ప్రాపర్గా యూజ్ చేసినా కొంతమంది మాత్రం దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ అమ్మాయి తేజశ్రీ దగ్గరికి ఒక స్మార్ట్ డివైస్ వచ్చింది. అందరిలాగే తేజశ్రీ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా సోషల్ మీడియా యూజ్ చేస్తున్న టైంలోనే ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పగిళ్ళ శివ అనే 19 ఏళ్ల అబ్బాయితో పరిచయం అయింది. వీళ్ళిద్దరూ డైలీ చాట్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని షేర్ చేసుకోవడం, ఇలా కొన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ముందుకొచ్చింది. అమ్మాయి ఏజ్ జస్ట్ 16 అవడంతో తన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అంతగా లేవు. ఈ ఆన్లైన్ పరిచయాన్నే ప్రేమ అనుకుంది. ఈ చాటింగ్నే లవ్ అనుకుని ఇలా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడింది. తేజశ్రీ మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం చూసిన తన తల్లి అంజలి తేజశ్రీకి శివకి మధ్య ప్రేమ ఏర్పడిందని తెలుసుకుంది. జనరల్గా ఆ ఏజ్లో ఇలాంటి ఫీలింగ్స్ని ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ అనే పేర్లతో పిలుస్తారు. తన తల్లి కూడా కూతురు ఇమ్మెచ్యూరిటీని అర్థం చేసుకుని ఇవన్నీ చేయడం తప్పని, స్టడీస్ మీద ఫోకస్ చేయమని మందలించింది. అంజలి చెప్పిన మాటలు తేజశ్రీకి ఇరిటేషన్ తెప్పించాయి. వీళ్ళెవ్వరూ వద్దు, నాకు శివ చాలనుకుని శివతో పాటు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన అంజలి వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేశారు. పోలీసులు కూడా ఆ అమ్మాయిని వెతకడానికి సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే తేజశ్రీ జూన్ 23 మండే 7:30 టైంకి ఇంటికి తిరిగి వచ్చింది. అది కూడా తన లవర్ శివతో. వాళ్ళతో పాటు శివ తమ్ముడైన పాగెళ్ళ యశ్వంత్ కూడా అంజలి ఇంటికి వచ్చాడు. వెళ్ళిన వెంటనే శివ అండ్ అతని తమ్ముడు యశ్వంత్ కలిసి అంజలిని కర్రతో నెత్తి మీద కొట్టారు. తను చనిపోయి ఉంటుందనుకుని అందరూ భావించి వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో తేజశ్రీ వాళ్ళమ్మ కదలడం చూసి తనని పూర్తిగా చంపమని శివని వెనక్కి పిలిచింది. ఒక హ్యామర్ తీసుకుని తల మీద కొట్టి అంజలిని హతమార్చి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న లోకల్స్ త్రూ పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని స్పాట్కి రీచ్ అయ్యి డెడ్ బాడీని కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అంజలి డాటర్ తేజశ్రీని కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తున్నారు. పగల శివ అండ్ అతని తమ్ముడు యశ్వంత్ అబ్స్కాండ్లో ఉన్నారు. పోలీస్ ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ దెమ్. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9.